అందరికీ నమస్కారం. గణపతి భజన కేసి ఛానల్కి మీకు స్వాగతం. కళాకారులకు, గురువులకు శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో హిందోళ రాగం కొన్ని ముఖ్యమైన శృతుల్లో ఆరోహణ అవరోహణ చూద్దారా. ఇది కర్ణాటక సంగీతంలో హిందోళ రాగం అంటారా. అదే హిందుస్థానీ సంగీతంలో అయితే మాల్కౌన్స్ అని పిలుస్తారు. ఇది మన వాడుక భాషలో చాలా ఏరియాల్లో మాల్కోస్గా స్థిరపడిందనమాట. ఈ రాగంలో చాలా సినిమా సాంగ్స్ అవి ఉంటాయి అన్నమాట. పాడుకోవడానికి చాలా సింపుల్గా, ఈజీగా, చాలా ఇనుసొంపుగా ఉంటుంది అనమాట. మా భజనలో ఎక్కువ నేను ఈ మాల్కోస్ రాగాన్ని ఆలాపన చేస్తుంటాను. అందుకే ఈ రాగం నాకు చాలా ఇష్టమైంది అనమాట. అటువంటి రాగాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ఇది మన సబ్స్క్రైబర్లు చాలా మంది అడగడం జరిగింది, మాల్కోస్ రాగం చెప్పండి అని. అయితే ఇది చాలా మందికి తెలిసి ఉంటుంది కదన్న ఉద్దేశంతో నేను ఇంతవరకు చేయలేదు. అయితే కొంతమందికి కొన్ని శృతుల్లో తెలియదు కాబట్టి చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో, కొంతమందికన్నా తెలియని వారికి తెలుస్తుంది అనే ఉద్దేశంతో చేస్తున్నాను అనమాట. ఇంకా లేట్ లేకుండా క్లాసులోకి వెళ్ళిపోవచ్చు. క్లాసులోకి వెళ్ళే ముందు మీ అందరికీ చెప్పితే, ఈ వీడియో మొదటిసారి చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా లేట్ లేకుండా క్లాసులోకి వెళ్ళిపోవచ్చు. ముందుగా ఒకటో శృతి తీసుకున్నట్లయితే దీన్ని వెస్టర్న్లో సి అంటారు అనమాట. సి స్కేలు. సా, గా, మా, దా, నీ, సా. అవరోహణ క్రమం కూడా సేమ్ అనమాట. సా, నీ, ద, మా, గా, సా. ఫింగరింగ్ ఒకసారి చూద్దారా. తర్వాత మనం ఒకటిన్నర శృతి చూద్దాం. దీన్ని వెస్ట్రన్లో సి షార్ప్ స్కేల్ అంటారన్నమాట. ఈ ఒకటిన్నర శృతిలో సా, గా, మా, దా, నీ, సా. అవరోహణ క్రమం కూడా సేమ్ అనమాట. సా, నీ, ద, మా, గా, సా. ఫింగరింగ్ కూడా ఒకసారి చూద్దారా. తర్వాత రెండున్నర శృతి చూద్దాం. ఇది చాలా మంది మన సబ్స్క్రైబర్లు రెండున్నర శృతి కూడా చెప్పమంటున్నారు కాబట్టి చెప్తున్నాను అనమాట. ఈ రెండున్నర శృతి హిందోళ రాగం ఒకసారి చూద్దారా. సా, గా, మా, ద, నీ, సా. అవరోహణ క్రమం సేమ్ కదా. సా, నీ, ద, మా, గా, సా. ఫింగరింగ్ చూద్దామా. తర్వాత నాలుగు శృతి చూసుకున్నట్లయితే, నాలుగు శృతి దీన్ని వెస్ట్రన్లో ఎఫ్ స్కేల్ అంటారన్నమాట. ఈ రూట్లో హిందోళ రాగం ఆరోహణ అవరోహణ చూద్దారా. సా, గా, మా, ద, నీ, సా. అవరోహణ క్రమం సేమ్ అనమాట. సా, నీ, ద, మా, గా, సా.
పెంకరింగ్ కూడా ఒకసారి చూద్దరా. తర్వాత చాలామంది ఇది 4:30 శృతి కూడా చెప్పమన్నారు కాబట్టి 4:30 శృతి కూడా ఒకసారి చెప్పేద్దాం. ఈ 4:30 శృతిలో ఇందులో రాగం అవరోహణ చూద్దరా. సా గా మా దా నీ సా. అవరోహణ క్రమం చేయం కదా. సా నీ ద మా గా సా. పెంగరింగ్ కూడా చూద్దాం. తర్వాత 5 శృతి కూడా చూద్దాం. సా గా మా దా నీ సా. అవరోహణ క్రమం చేయమన్నమాట. సా నీ ద మా గా సా. పెంగరింగ్. ఇది మిత్రులారా ఈరోజు ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మరో పాటతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.